అందరికీ నమస్కారం. నేను మీ దయానంద్ ముద్రాజ్, వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము నా దృష్టికి ఒక సమస్య రావడం జరిగింది, మహిళల సమస్య రావడం జరిగింది. వనపర్తి ఆర్టీఓ ఆఫీస్ ముందు చిరు వ్యాపారులు జీవనోపాధి సాగించి వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఎక్కువ మహిళలే ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నట్టు మా దృష్టికి వస్తున్నది. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులు కానీ బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ వీళ్ళని డబ్బాలు తీసేయాలని హింసకు గురి చేస్తున్నట్టు మా దృష్టికి వస్తున్నది. కనుక ఎవరైతే అంటే మున్సిపల్ కమిషనర్ గారికి నేను తెలియజేయడం అంటే కమిషనర్ తక్షణమే స్పందించి వీరిపైన ఎవరైతే వీళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారో టౌన్ పోలీసు శాఖ వారు కూడా స్పందించాలి. వీళ్ళని ఇబ్బంది చేసినటువంటి మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తీయాలని ఇబ్బంది యూజ్ చేసినట్టు మా దృష్టికి వస్తుంది. అలాంటి వారిపైన చర్యలు చేపట్టాలి. వనపర్తిలో ఇలాంటి చర్యలు చాలా వరకు జరుగుతున్నాయి. చిన్న చిన్న స్థాయి నాయకులు అందరూ కూడా వచ్చేసి ఈరోజు చిరు వ్యాపారాన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. తీయకపోగా దౌర్జన్యాలను కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు వనపర్తి మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా దీన్ని దృష్టిగా సీరియస్ గా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా సీరియస్ తీసుకోవాలి. వీలైతే వీళ్ళకి ఉపాధి కల్పించండి, లేకపోతే సహకరించండి. కాకపోతే ఇలాంటి ఇబ్బంది చేసి గురిపెట్టి వాళ్ళ కుటుంబాలను ఓడికించే ప్రయత్నం చేయదని నేను సవినయంగా మనవి చేసుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు బీద వ్యక్తులు ఈరోజు రూరల్ మీద జీవనోపాధి సాగిస్తున్న బతుకున్న వ్యక్తులు. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకి కుటుంబాలకు ఉపాధి కల్పించకపోయినా కానీ వాళ్ళ స్వయం శక్తితో స్వయం ఉపాధితో ఈరోజు ఉపాధి చేసుకొని బతుకుతారు. వీళ్ళకి అందరికీ ఆదరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది. కనుక వీళ్ళకు మద్దతుగా ప్రభుత్వం కూడా నిలబడాలని నేను కోరడం జరుగుతుంది. తక్షణమే అధికారులు ఇలాంటి చర్యలు చేసుకోకపోయి ఎవరైతే వీళ్ళకి ఇబ్బంది చేస్తున్నటువంటి వ్యక్తులున్నా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కోరడం జరుగుతుంది.